ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీలోని 6 అధికారులపై తక్షణ చర్యలకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. నూజివీడ్, సూళ్లూరుపేట, కొవ్వూరు ఆర్వోలపై చార్జెస్ ఫ్రేమ్కు ఆదేశించింది. ఏ ఆర్వోలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏ ఆర్వోలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సస్పెండ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు వారిని సస్పెండ్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వివరాలేంటి? ఎన్నికల సంఘం ఎన్నికల రోజు జరిగినటువంటి అనేక పొరపాట్లకు సంబంధించి ఎవరైతే ఆర్ఓ స్థాయిలో, ఏఆర్ఓ స్థాయిలో ఖచ్చితమైనటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా, సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఓటర్లను ఇబ్బంది పెట్టేలా కొన్ని చోట్ల వ్యవహరించిన నేపథ్యంలో నిర్దిష్టమైనటువంటి చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల సంఘం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి 6 అధికారుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రధానంగా నూజివీడు నియోజకవర్గం, సూళ్లూరుపేట, కొవ్వూరు ఆర్వోల పైన చార్జెస్ ఫ్రేమ్ చేయాలని చెప్పి తక్షణం ఆదేశించింది. ఎందుకంటే నూజివీడు, సూళ్లూరుపేట, కొవ్వూరు ఏఆర్ఓలపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు కూడా వేయాలి. సో ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్, అలాగే ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల పైన ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి చాలా క్లియర్ గా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఎన్నికల నిర్వహణ, ఎందుకంటే నూజివీడికి సంబంధించి ఈవీఎంల సమస్య కూడా, ఈవీఎంల తరలింపు వంటి సమస్యలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఆర్ఓ, ఏఆర్ఓల పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అక్కడ ఏవైతే ఈవీఎంలను డమ్మీ వీవీప్యాట్లకు సంబంధించి స్పష్టంగా వాటిని ప్యాక్ చేయలేదు, వాటిని తరలించలేదన్న ఒక అంశం పైన. సో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరిపైన కూడా ఉపేక్షించలేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కి ఇప్పటికే చెడ్డ పేరు తెచ్చేలాగా వ్యవహరించారు. కొన్ని చోట్ల అధికారులు ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేసినట్టు నిర్ధారించుకున్న తర్వాత సో ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ చర్యలు దిగింది. సో మొత్తం 6 అధికారుల పైన ఇప్పుడు అధిక చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇంకొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ నిన్న మొన్న పోలవరం ప్రాజెక్టు పైన, సిఆర్డీఏ పైన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలకు హాజరైనటువంటి అధికారుల పైన కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. ఎవరెవరు అధికారులు హాజరయ్యారు, ఎందువల్ల వాళ్ళు హాజరు కావాల్సి వచ్చింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం పైన వివరణ తీసుకోమని చెప్పింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుండి ఎవరైతే నిన్న ఆ సిఆర్డీఏ అధికారులు ఎవరైతే హాజరయ్యారో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షకి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి పోలవరం సమీక్షలు ఎవరైతే హాజరయ్యారో ఇప్పటికే ఆ సమీక్షలకి ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీనియర్ అధికారులు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారో జవహర్ రెడ్డి కానీ, కరికల్వాలోని కానీ వీళ్ళు ఎవరు కూడా హాజరు కాలేదు. సో బట్ ఎవరైతే ఆ అధికారులు హాజరయ్యారో వాళ్ళపైన వివరణ కోరుతూ సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తానికి ఎన్నికల సంఘం చాలా సీరియస్ గానే ఉంది. అధికారులు ఎవరైతే తప్పు చేసి కోడ్ ఉల్లంఘించిన, నిబంధనలు ఉల్లంఘించినా సరే సీరియస్ యాక్షన్ ఉందని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇప్పుడు 6 అధికారుల పైన ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేయడం అనేది సంచలనంగా మారింది. ఓకే సతీష్.